అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ అమ్మవారు ఈ నవరాత్రుల్లో మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గ ఆలయంలోని అమ్మవారు 9వ రోజు ఏ అలంకరణలో ఉంటారు, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, అలాగే అమ్మవారికి ఏ రంగు చీరను ధరింపచేస్తారు, ఈ రోజున అమ్మవారికి ధ్యానించాల్సిన మంత్రాలు ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం వెనకాల ఉన్న కథ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నవరాత్రులలో విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారు 9వ రోజు ఉదయం శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. అలాగే మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. అదే శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి వాహనం అశ్వవాహనం. అలాగే వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలోని అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలాగే శ్రీ భద్రకాళి అలంకారంలో మనకి దర్శనమిస్తారు. మనం ఈ నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారిని ఏ అలంకరణలో ధరింపచేస్తున్నారో ఆ అలంకరణలో మనం పూజ అనేది చేస్తున్నాం. కాబట్టి ఈ 9వ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవి ఉదయం అలాగే మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో పూజలు అందుకుంటుంది. కాబట్టి మనం కూడా అలాగే పూజ అనేది చేయాలండి. భక్తులలో 9వ రోజు అమ్మవారు ఒకే అలంకారంలో అనగా మహిషాసురమర్దిని దేవి అలంకారంలోనే మనకి దర్శనమిస్తున్నారు. కానీ ఈసారి అమ్మవారు 2 అలంకరణలు అనగా మహిషాసురమర్దిని దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో ఎందుకు దర్శనమిస్తున్నారు అంటే, ఈరోజు మనం తిథి విషయానికి వస్తే ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి అక్టోబర్ 23 సోమవారం ఉన్నదండి. అయితే తిథి ప్రారంభమయ్యేది అక్టోబర్ 22 ఆదివారం సాయంత్రం 5:22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 23 సోమవారం మధ్యాహ్నం 3:08 వరకైతే ఉన్నదండి. తర్వాత మనకి దశమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈ శ్రవణ నక్షత్రం మనకి మధ్యాహ్నం 3:44 వరకైతే ఉంటుందండి. సాధారణంగా మనకి 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు మనకి 2 తిథులు అనగా నవమి తిథి అలాగే దశమి తిథి రావడం చాలా విశేషం. కాబట్టి మనకి దశమి తిథి నవమి తిథి 2 రావడం జరిగింది. కాబట్టి దశమి తిథిలో మనం ముఖ్యంగా శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే విజయదశమిగా జరుపుతారు అని కొన్ని పురాణాల్లో అయితే చెప్పబడిందండి. కొంతమంది ఈరోజు కూడా అంటే 23వ తేదీ కూడా విజయదశమి పండుగను అయితే జరుపుకుంటారండి. ఈరోజు మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ఉదయం వరకు మహిషాసురమర్దిని దేవి రూపంలో దర్శనమిస్తారండి. మధ్యాహ్నం నుంచి మనకు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి, సేమియా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారండి. ఈరోజు అమ్మవారిని పూజించాల్సిన పుష్పాలు ఎర్రని రంగు గల పుష్పాలని అమ్మవారి పూజలో ఈరోజు ఉపయోగించవచ్చండి. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు గల చీరనైతే ధరింపచేస్తారండి. ఈ రోజున చేయవలసిన దానం పూలమాలలు. ఈ రోజున పూజ అనేది చేయడం వలన పూజా ఫలితంగా అఖండ కీర్తి అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుందండి. ఈరోజు నిషిద్ధమైనటువంటివి గుమ్మడి. ఈరోజు అమ్మవారికి పఠించవలసిన మంత్రములు ఓం మహిషాసురమర్దిని దేవ్యై నమః, ఓం రమ్యాయ నమః, ఓం శైలశూతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమః అనే మంత్రాన్ని 41 సార్లు జపించాలి. అలాగే మహిషాసురమర్దిని స్తోత్రం 3 సార్లు పఠించాలండి.
ఈ ఉదయం పూట శ్రీ మహిషాసురమర్దిని దేవి, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు ఉంటున్నారు కనుక మనం ఈరోజు ఓం హ్రీం రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. నవరాత్రులలో మహానవమిగా పేర్కొనే 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతారం దాల్చుతుంది. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదలో మనకి అండగా ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో విలసిల్లే విధంగా కాపాడుతుంది. ఈరోజు అమ్మను సేవించడం వలన మన ఆపదలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. సనాతని అయిన ఈ తల్లే మహాకాళి, త్రిపురసుందరి, దుర్గా, గౌరి మొదలైన నామాలతో పిలువబడుతున్నది. సర్వాధిష్టాత్రి, శివరూపిణి, అన్నపూర్ణ, రాజరాజేశ్వరి, ధర్మం, సత్యం, పుణ్యం, యశస్సు, మంగళాలను ప్రసాదించేది. మోక్షదాయిని, ఆనందప్రదాయిని, శోకనాశిని, ఆర్తి వినాశిని, తేజస్వరూపిణి, అమ్మవారి పరిపూర్ణ రూపాలలో పరిపూర్ణమైనది. ఈ తల్లి దుష్ట సంహారిణి, దుష్ట సంరక్షిణి, మహిషాసుర చండముండాది రాక్షసులను సంహరించిన వీరమూర్తి, కరుణ కురిపించి కాపాడే సౌజన్యమూర్తి, కారుణ్యమూర్తి. రాక్షసులు దేహమే తామనుకుంటూ దేహాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉండేవారు. అందరి దగ్గర శక్తిని గ్రహించేవారు. దేవతలంటే అందరికీ తమ శక్తిని ధారపోసేవారు. అందుకే ఇచ్చేవారు దేవత, తీసుకునేవారు రాక్షసులు అవుతున్నారు. మహిషం అజ్ఞానికి సంకేతం, మూర్ఖత్వానికి సంకేతం. తాను నమ్మిన సిద్ధాంతంలో మంచి చెడుల విచక్షణ లేనివాడు మహిషాసురుడు. తన చుట్టూ అటవీ సామ్రాజ్యాన్నే పెంచుకున్నాడు. అటవీ అజ్ఞాన సామ్రాజ్యం మీద జ్ఞానం, చైతన్యం అనేటువంటి విజ్ఞానఖండంతో యుద్ధం చేసి వధించటమే మహిషాసురమర్దిని తత్వం. అనేక బాహువులు, అనేక ఆయుధాలతో కూడుకున్న అమ్మవారి రూపం ఉగ్రంగా ఉన్నప్పటికీ మానవ శరీర మనస్సుని ఆవరించుకున్నటువంటి ఎన్నో రకాల లోపాలను తొలగించడానికి ఇటువంటి రూపమే అవసరమవుతుంది. భయం లేకపోతే లోకం మాట వినదు కదా. మన వెనుక ఎవరో భయపెట్టేవారు ఉన్నారనుకున్నప్పుడే మనం కొంచెం క్రమశిక్షణలో ఉంటాం. ఆ తత్వ ఉపాసన ఈ రూపం ద్వారా జరుగుతుంది. ఉపాసకులకు ఈమె ఆనందదాయిని, బద్ధకస్తులకు భయం కలిగించేది. అజ్ఞానం మీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారు పూజలో పరమ లక్ష్యం. ఈ రోజున అమ్మవారి ఆవిర్భావ వెనుక ఉన్న కథల గురించి తెలుసుకుందాం. మొదటగా మహిషాసుర సంహారం. పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకరంబులనేవారు సంతానం కోసం ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశారు. కరంబుడు నీటిలోనూ, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం ఏమి కావాలో కోరుకోమని అని అన్నాడు. పుత్ర సంతతి లేని నాకు పుత్రుడు కావాలి. ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుడిని కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుడిని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్నీ గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీరూపం ధరించి మహర్షి శిష్యుణ్ణి బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదు అని శపిస్తాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధు పుంగవులని, దేవతలని, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలను పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుపెట్టింది. 3వ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి
బ్రహ్మ వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గురించి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్గత కలగజేయమని మహిషుడు కోరాడు. మహిష, నువ్వు రుద్రాంశ సంభూతుడివి. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడివై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసురచేష్టలకు పూనుకొని దేవతలని మునులని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది. ఇప్పుడు రెండవ కథ, శంభునిశంభుల కథ. మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభునిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి ఉంది. పూర్వం శంభునిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతలని పదవీ భ్రష్టుల్ని చేసి ముల్లోకాలకి అధిపతులై దేవముని గణాల్ని బాధింపసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభునిశంభుల సేవకులైన చండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువునకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు శంభునిశంభులు. తనతో యుద్ధం చేసి తనని జయించిన వారిని గాని, తనతో సమాన బల పరాక్రమశాలిని గాని తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది. ఆ మాటలు విన్న శంభునిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టి తెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలోచడిని అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్త విన్న శంభునిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్య నుంచి ఖడ్గం, పాశం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభునిశంభుల్ని నిమిషకాలంలో హతమార్చింది. ఇప్పుడు మూడవ కథ, దుర్గాసుర సంహారం గురించి తెలుసుకుందాం. ఇలాగే దుర్గాసురుని దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడి ఉంది. పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వరగర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలని గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తిని మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వలన హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు. దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం వరుణుని చేత శంఖం, అగ్ని చేత బల్లెం, వాయువు చేత బాణాలు, అంబుల పొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మ చేత అక్షమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. స్కంద పురాణం, సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచక్తి రూపమైన కుండలిని మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోని అమ్మవారి అలంకరణ, నైవేద్యం, ఏ రంగు చీర, అమ్మవారిని ఏ మంత్రాలతో జపించాలి, అమ్మవారి కథల గురించి మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.